మనమంతా ఒక క్షణం ఆనందంగా ఉంటాం, మరో క్షణం బాధలో కూరుకుపోతాం. ఒక రోజు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తాం, మరుసటి రోజు ఏం చేయాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లో బతికేస్తాం. మన మనసు ఒక రేడియోలా ట్యూన్ అవుతూనే ఉంటుంది, ఎన్నో ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుంది. అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, ఒకవేళ నేను ఈ మాట అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో మన మనసు పరిగెడుతూనే ఉంటుంది. మన మైండ్ కంట్రోల్ లేకుండానే ఉంటుంది. అయితే ఈ ఆలోచనలన్నీ కంట్రోల్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి అంటే చాలా కష్టమైన విషయం. ఈవెన్ మహాభారతంలో అర్జునుడు కూడా ఈ సమస్యతో బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుని ఎలా అడుగుతారు, ఓ కృష్ణ, నా మనసు ఆలోచనలతో పరిగెడుతూనే ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? హలో ఆల్, దిస్ ఇస్ జగదీష్ వర్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఆస్ గీతాలో ఎపిసోడ్ 2. అంటే మనం ఫేస్ చేసే రెగ్యులర్ మోడర్న్ ప్రాబ్లమ్స్కి భగవద్గీత నుంచి సొల్యూషన్ తీసుకొస్తాం అనమాట. సో కురుక్షేత్రం మొదలు కాబోతుంది. అర్జునుడు అప్పటికే యుద్ధం మొదలు పెట్టాడు, కౌరవులతో కాదు, తన మైండ్తో. అప్పుడు ఆయన కృష్ణుడితో ఇలా అంటాడు, చంచలం మనః కృష్ణ ప్రమాది బలవద్రితం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరీవ సుదుష్కరం. దీని అర్థం సింపుల్గా చెప్పాలి అంటే, ఓ కృష్ణ, నా ఆలోచనలు కంట్రోల్ తప్పి ఎటెటో వెళ్ళిపోతున్నాయి, ఒక తెలియని ఒక యుద్ధం జరుగుతూనే ఉంది, దీన్ని నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్తారనమాట. అయితే అర్జునుడు ఆనాడు చెప్పింది ఇప్పుడు ఈ క్షణం మనం అందరం ఫేస్ చేస్తూనే ఉన్నాం. మన మైండ్ని, దాని ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. మనలో ఉండే ఆలోచనలు, భయాలు, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక బలమైన సుడిగుండాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అయితే అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు చాలా కామ్గా సమాధానం చెప్తూ, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యసేన తూ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే అర్థం, ఓ కౌంతేయ అంటే ఓ అర్జున, నువ్వు చెప్పింది ముమ్మాటుగా నిజమే. మన మైండ్ని అండ్ దాని ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని, కానీ దాన్ని జయించాలంటే మార్గాలు ఉన్నాయి. అభ్యసేన, వైరాగ్య. అభ్యసేన అంటే రెగ్యులర్ ప్రాక్టీస్. మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాక్టీసెస్ అన్నీ చేయాలి. లైక్ కామ్గా ఆలోచించడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటి ఎన్నో ప్రాక్టీసెస్ ఉంటాయి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ వైరాగ్యేన అంటే ఇప్పుడు మన ఆలోచనలు పెరుగుతున్నాయి అంటే సమ్ అటాచ్మెంట్ కొద్దీ మన ప్రాబ్లంతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక పర్సన్తో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే వైరాగ్యేన ఆ అటాచ్మెంట్ని డిటాచ్ చేసుకుంటామో అప్పుడు కూడా మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది. మనమేమి అర్జునుడిలా యుద్ధ భూమిలో లేము, కానీ ప్రతి క్షణం మన మైండ్లో ఎన్నో యుద్ధాలు చేస్తూనే ఉంటాం. అవి టాక్సిక్ కంపారిజన్స్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఈనాటి కురుక్షేత్రం. ఒక లైక్, కమెంట్ కూడా ఒక రథం లాంటిది. అది మన ఆలోచనల్ని మార్చేస్తుంది, మనం ఆలోచించే విధానాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఒక శత్రువే. దాంతో మనం క్షణం యుద్ధం చేస్తూనే ఉంటాం. సో వీటన్నిటి నుంచి మనం కంట్రోల్లోకి రావాలి అంటే అభ్యసేన, వైరాగ్య, ఈ రెండే లెసన్స్. సింపుల్గా కృష్ణుడు చెప్పింది ఒకటే, మన మైండ్తో మనం చేయాల్సింది ఫైట్ కాదు, లవ్. ప్రతిదీ కూడా మనం మనశ్శాంతిగా పెట్టుకొనే ఆలోచించడం మొదలు పెట్టాలి. అది ఈ రోజుల్లో జరగని పని. దానికోసమే అభ్యసేన, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కృష్ణుడు చెప్పిన మాటలు విని అర్జునుడు తన చేతిలో ఉన్న గాంధీవాన్ని బలంగా పట్టుకొని కామ్గా, ఫోకస్డ్గా యుద్ధానికి నేను రెడీ అన్నట్టు ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఇక్కడ అర్జునుడు ఏం ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేదు, తన మైండ్ని మాత్రమే కంట్రోల్ చేసుకున్నాడు. సిచ్యువేషన్స్ ఏమీ మారలే, తన ఆలోచనలు మాత్రమే మారాయి. సో మనం కూడా మన చేతిలో లేని వాటిని కంట్రోల్ చేయాలి అనే ఆలోచనలు పక్కన పెట్టేసి మనం ఏం చేయగలమో, మన ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ ప్లస్ డిటాచ్మెంట్ ఈక్వల్ టు పీస్ ప్లస్ పవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ కూడా రెస్ట్లెస్గా పరిగెడుతుంది అంటే దాంతో యుద్ధం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృష్ణుడు ఇచ్చిన సింపుల్ ఫార్ములా అభ్యస అండ్ వైరాగ్య. ప్రాక్టీస్, ఫోకస్, డిటాచ్ ఫ్రమ్ నాయిస్, పీస్ విల్ ఫైండ్ యూ. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే వెంటనే ఒక లైక్ చేసుకోండి. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, దేనికి సొల్యూషన్ భగవద్గీత నుంచి తీసుకురావాలి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.